నమస్కారములు. నేను గంగారపు కొండయ్య. నాకు కాంగ్రెస్ పార్టీ గుర్తించి మన పొన్నం ప్రభాకర్ గారు మంత్రి గారి ఆశీస్సులతోటి నన్ను గుర్తించి నాకు సర్పంచ్గా అభ్యర్థించినందుకు పార్టీకి మరియు మంత్రి గారికి, అలాగే గ్రామంలో ఉన్నటువంటి సీనియర్ నాయకులకు, సర్పంచ్ గారికి, మాజీ సర్పంచ్ల వారికి, కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ యొక్క అవకాశాన్ని పార్టీకి కానీ కార్యకర్తలకు కానీ నా విషయంలో ఎటువంటి తేడా లేకుండా ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా కృషి చేస్తానని పార్టీకి మరియు నాయకులకు వారి నిర్ణయాలకు కట్టుబడి ఉండే విధంగా నడుచుకుంటానని తెలియజేస్తున్నాను. అలాగే మన అక్కన్నపేట మండలము ఏర్పడి దాదాపుగా 10 సంవత్సరాలు కావస్తున్నది. ఈ మండలంలో మరి అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో, అప్పుడున్నటువంటి పాలకులు అయితే ఎవరైతే ఉన్నారో వారి కనుసన్నలలో ఉన్నటువంటి వారికి మాత్రమే వారికి అనుగుణంగా ఉన్న వాటిని మాత్రమే డెవలప్ చేసుకోవడం జరిగింది. ఈ యొక్క మండలము సిద్దిపేట డిస్టిక్ జిల్లాకు దూరంగా ఉన్నది. మళ్ళీ అందులో ఈ యొక్క మండలము మన జిల్లాకే ఎక్కువ జనాభా కలిగి ఉన్నది, కానీ అభివృద్ధికి మాత్రం ఎంతో దూరంగా ఉన్నదని చెప్పి ప్రజలందరికీ తెలుసు. నా ఒక్కరి ఏదో నేను ఇట్లా మాట్లాడుతున్నాను కాదు, అందరికీ తెలిసిన విషయం. కానీ పేరుకు మాత్రమే మండలం ఉంది తప్ప దీని మండలానికి సంబంధించినటువంటి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఆఫీసులు కానీ ఇంతవరకు ఏం జరగలేదు. గత ప్రభుత్వం పేరుకు మండలం చేసింది తప్ప అభివృద్ధికి మాత్రం ఎలాంటి నిధులు కేటాయించక ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటి వరకు కూడా అది ఇబ్బంది కొనసాగుతున్నది. దానికి అనుగుణంగా మొన్నటి ప్రభుత్వం ప్రజలు మరి గుర్తించి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి మరి గుర్తించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పాలనకు తీసుకురావడం జరిగింది. ఆ పాలనలో ప్రజలందరూ వారు మా కాంగ్రెస్ ప్రభుత్వం పొన్నం ప్రభాకర్ గారు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధమైన హామీలు ఇచ్చిందో ఒక్కొక్కటి వాటిని నెరవేర్చుకుంటూ పాలన ముందుకు చేసుకుంటూ పోతున్నాం. అలాగే మన ప్రభుత్వం ఏర్పాటు చేసిన నాటి నుండి మంత్రి గారి ఆశీస్సులతోటి మనకు ఎన్నో అటువంటి ఆఫీసులు రావడం జరిగింది. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాం. అలాగే మన యొక్క అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నడూ లేని విధంగా ముందుకు తీసుకుపోతున్నాం. ఇంకా మన గ్రామంలో మన మండలంలో ఎన్నో ఆఫీసులు మనకు అవసరం ఉన్నాయి కాబట్టి అన్ని ఈ మండలంలో ఉన్నటువంటి కార్యాలయాలు మనము ఏర్పాటు చేసుకోవడానికి మంత్రి గారి సహకారం మనకు అవసరం. మంత్రి గారి సహకారం అవసరం కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడం కూడా సరైన సందర్భం. ఈ అవకాశం, ఇటువంటి అవకాశాన్ని మనం ఖచ్చితంగా మన ప్రజలందరూ, అక్కన్నపేట గ్రామ ప్రజలు ఖచ్చితంగా గుర్తించాలి. మనకు పైన ప్రభుత్వం ఉన్నది, మంత్రి గారు ఉన్నారు కాబట్టి అతని సూచనల మేరకు ప్రతి ఒక్క ఆఫీసులు, ప్రతి ఒక్క కార్యాలయాలు మనం తప్పకుండా నెరవేర్చుకోవడానికి మన పెద్దల ఆశీస్సులతోటి ఖచ్చితంగా మనం చేసుకోవడానికి ముందు వరుసలో ఉందాం. అలాగే మన ప్రభుత్వ ఆసుపత్రి ఉన్నది. ప్రభుత్వ ఆసుపత్రిలో మరి కాంపౌండ్ వాళ్ళు కూడా లేదు. అటువంటి ఆ విషయాన్ని కూడా మంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం జరుగుతుంది. అలాగే మన ఆసుపత్రిలో 24 గంటల వైద్యం చేసుకునేటానికి కూడా దాన్ని కూడా మంత్రి గారి దృష్టికి తీసుకుపోయి మనకు ఆపత్తి జరిగినప్పుడు రాత్రి వేళల్లో మనకు సరైన వైద్యం లేక మనం దూర ప్రాంతాలకు వెళ్ళడం జరుగుతున్నది. దాన్ని కూడా గుర్తించి మన మంత్రి గారి ఆదేశాల మేరకు మనం 24 గంటల వైద్యం అందే విధంగా కృషి చేస్తామని మేము చెప్పడం జరుగుతున్నది. అలాగే మనకు ఇక్కడ మంత్రి గారు మనకు ఓపెన్ జిమ్లు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా ఇక్కడ ఉన్నటువంటి మరి యువకులు ఉన్నారు, మనకు సరైనటువంటి గ్రౌండ్స్ లేవు. మంత్రి గారి ఆదేశాల మేరకు వారిని మరి మనకు క్రీడా మైదానం గురించి ఖచ్చితంగా ఇవ్వాల్సిందిగా వారి వద్దకు పోయి, అంటే ఇంతకుముందు పెద్దలు కూడా మంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. దాన్ని మరలా వారికి గుర్తు చేసి ఖచ్చితంగా మా పాలనలో ఆ యొక్క క్రీడా మైదానాన్ని తప్పకుండా తీసుకెళ్దామని అదొకటి కూడా మేము చెప్పుచున్నాము. అలాగే గ్రామంలో ఉన్నటువంటి అర్హులైనటువంటి అందరికీ
రేషన్ కార్డ్స్ కానీ అంటే ఇంతకుముందు గత ప్రభుత్వం మరి 10 సంవత్సరాలు పాలన చేసినా కూడా ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. మరి మన ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలని మరి అర్హులైన అందరికీ రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. అలాగే మరి రుణమాఫీ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే మనలు హామీలు ఇచ్చిన మా ప్రభుత్వం ఒక్కొక్కటి ముందుకు తీసుకుపోవడం జరుగుతున్నది. ఇంకా అర్హులైనటువంటి పెన్షన్ ఇచ్చేది ఉన్నది. వాటి కూడా ఖచ్చితంగా అర్హులైన అందరికీ తప్పకుండా పెన్షన్ ఇచ్చే విధంగా మేము ఖచ్చితంగా ముందు వరుసలు ఉంటాం. దాన్ని కూడా మేము వెనుకోమని చెప్తున్నాం. పై అది కాకుండా ఇంకా గ్రామంలో ఉన్నటువంటి సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ సమస్య కానీ ప్రతి ఒక్కటి సమస్య అంటే మనకు మంత్రివర్యులు ఉన్నారు కాబట్టి వెనుకబడే ప్రసక్తి లేదు. ప్రతి ఒక్క దానికి మరి మన మంత్రి గారు ప్రత్యేక దృష్టి మన మండలి మీద పెట్టినాడు కాబట్టి ఈ యొక్క దృష్టిని మన మండలి మీద కొనసాగించాలంటే మరి గ్రామ ప్రజలందరూ ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేసినప్పుడే మనం మంత్రి గారి దగ్గర పోయి ప్రతి ఒక్క కార్యాలయాన్ని మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కావున ప్రజలందరూ నన్ను గుర్తించి ఈ యొక్క కత్తెర గుర్తు మీద ఓటేసి మరి మీ ఆశీస్సులు నా మీద ఇస్తే ప్రతి ఒక్క కార్యాలయాన్ని మనం ఏర్పాటు చేసుకుంటామని తెలియజేస్తూ గ్రామ ప్రజలందరికీ పార్టీ తరఫున మంత్రివర్గ తరఫున అందరికీ నమస్కారం.